ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గంగానగర్ బంగారు మైసమ్మ ఆలయంలో అన్నదానం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, స్థానికులు. వర్షాకాలం వస్తే రహదారులన్నీ జలమయం. నల్లగొండ జిల్లా నాంపల్లి గ్రామం దుస్థితి. 15 ఏళ్లైనా పట్టించుకోని అధికారులు. కూకట్పల్లి న్యూ మార్కెట్ కిడ్స్ హై స్కూల్లో ఘనంగా టీచర్స్ డే. చిన్నారులతో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, విజేతలకు బహుమతుల అందజేత. మరో నిర్భయ ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ర్యాలీ. రంజాన్పుర శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ. మాజీ జెడ్పీసీ వెంకటయ్య యాదవ్ అక్రమ అరెస్టుపై టీడీపీ ఆగ్రహం. వనపర్తిలో రాస్తారోకో. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ పరిధిలోని గంగానగర్ బంగారు మైసమ్మ దేవాలయంలో అన్నదానం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆర్కే బాబు మాట్లాడుతూ, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలంటూ ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీచర్స్ డేగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అలాంటిది ఈ కరోనా టైంలో ఇలాగా మా న్యూ మార్కెట్స్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని మేము నిశ్చయించుకున్నాము. సో మా మేనేజింగ్ డైరెక్టర్స్ అందరూ కలిపి, అలాగే మా ఆత్మీయ అతిథులతో కలిసి మేము ఇలాగా చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిన్నారులతో ఇలాగ ప్రోత్సహించి టీచర్స్ డేకి వాళ్ళకి విశిష్టతను తెలియజేసి వాళ్ళలో ఉన్న వాళ్ళకి పోటీలు పెట్టి, ఒకరితో పోటీలు, అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా పెట్టడం జరిగింది. అందులో గెలిచిన చిన్నారులకు మా ఆత్మీయ అతిథి ద్వారా మేము గిఫ్ట్లు అందజేయడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా న్యూ మార్కెట్స్ ద్వారా మేము మా పిల్లలకి అందిస్తూ, అంటే నేపటి బాలని నేటి పౌరులు అనే కాన్సెప్ట్తో మేము ముందుకెడుతున్నామండి. మా ఇన్స్టిట్యూట్లో మేము నేర్పించే మా న్యూ మార్కెట్స్ అవనివ్వండి, అలాగే ఈశ్వర్ కూచిపూడి కళాక్షేత్రంలో అయినా పిల్లలకి మేము వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి ఈ పిల్లలకి అన్ని రకాల పిల్లల్లో టాలెంట్ బయటకు తీసే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చెప్పడం జరిగిందండి. మోరల్ వాల్యూస్ విత్ డిసిప్లిన్తో మేము ఈ స్కూల్ని ముందుకు తీసుకెడుతున్నాము. ఈ ప్రజెంట్ ఈ కరోనా సిచ్యువేషన్లో స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందండి. అయినా కానీ టీచర్స్ ప్రతి స్కూలు ఎంతో కష్టాలకు ఓర్చుకుని ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నారు. అలాగే ఆన్లైన్ క్లాసులో ఉన్న పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళ పనులు మానుకుని మరి ఆ పిల్లల కెరియర్కి అందించాలనే ఉద్దేశంతో టీచర్లకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారండి. ఈ సందర్భంగా అంత అద్భుతంగా విద్యను అందిస్తున్న ప్రతి టీచర్కి, అలాగే ప్రతి విద్యాలయంలో ఉన్న ప్రతి మేనేజ్మెంట్కి, అందుకు సహకరిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్లగొండ జిల్లా నాంపల్లి వాసులకు వర్షాకాలం శాపంగా మారుతోంది. 15 ఏళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. అంగడి బజార్, బస్టాండ్ మార్గం జలమయమవుతోంది. తేలికపాటి వర్షం కురిసినా కూడా అడుగు తీసి అడుగు వేయడం సాధ్యం కాదు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ సమస్యను ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన స్థానికులు రహదారిపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ ఖజానాలో నిధులు ఉన్నా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంతర్గత రహదారులను నిర్మించాలని కోరుకుంటున్నారు. కూకట్పల్లిలోని పలు చోట్ల టీచర్స్ డే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శాతవాహన నగర్లోని న్యూ మార్కెట్ కిడ్స్ ప్రీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా రాజేశ్వరి, పిఎస్ఎస్ శాస్త్రి ఆధ్వర్యంలో గురు పూజా మహోత్సవం నిర్వహించారు. చిన్నారులతో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టిల్లని ఆలయ కమిటీ అధ్యక్షుడు భైరు వెంకన్నగౌడ్ చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో గల ఇంద్రవెల్లి ముత్యాలమ్మ ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ, ఆలయ కమిటీ సభ్యులు కక్కిరేని నాగయ్య గౌడ్, 28వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్, 29వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్, టీఆర్ఎస్ నేత సైదుల్ గౌడ్ పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రంజాన్పురాలోని శివాజీ చౌక్ నుండి బయలుదేరి అంబేద్కర్ చౌక్ చేరుకున్నారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జలైజా మాట్లాడుతూ దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చట్టాలు తేవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు జాహెద్, ఇక్బాల్ పటేల్, షఫీ అహ్మద్, వాజిద్, ఆరిఫ్, గఫార్, అబ్దుల్ ఆరిఫ్ పాల్గొన్నారు. ప్రపంచ దేశంలో మహిళలకు జరుగుతున్నటువంటి అలచక చేస్తున్నటువంటి గుండెలకు వాళ్లకు తక్షణమే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని ఆ గుండెల కొడుకులకు ఉరి శిక్ష వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఒక తల్లి అంటే ఒక తల్లి కడుపులో పుట్టి ఒక తల్లి అని కూడా తెలియకుండా గుండెగాళ్లను ఏదో మందులు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక బంద్ చేస్తున్న ఒక రక్షణ అమ్మాయిని ఇలా హైదరాబాద్ లో చూస్తే, ఢిల్లీలో చూస్తే ఇది 2వ కాదు 3వ కాదు 100వ సారి జరుగుతున్నటువంటి అమ్మాయిల మీద ఇటువంటి గుండెగాళ్లను ఖచ్చితంగా వీళ్ళకు ఉరి శిక్ష కాదు. అమ్మాయిలకైతే ఏ రకంగా అయితే చిత్రహింసలు చేసి వాళ్ళని మానభంగం చేశారో ఇటువంటి గుండెలకు ఖచ్చితంగా రోడ్డు పబ్లిక్ మీద తీసుకొచ్చి అటువంటి నా గుండె నా కొడుకులకు తక్షణమే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి పబ్లిక్ ప్లేస్ లో వాళ్ళని ఎన్కౌంటర్ కాదు ఎన్కౌంటర్ చిత్రహింసలు చేసుకోవడం ఎన్కౌంటర్ చేయాలని చెప్పి పాదయాత్ర సందర్భంగా రైతుల కష్టాలను చూసి తమ పార్టీ నేత సంజయ్ కన్నీరు పెట్టుకున్నారని బీజేపీ నేత చంద్రశేఖర్ చెప్పారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ సాధనలో అసువులు బాసిన కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం సంజయ్ తన కుటుంబాన్ని వదిలిపెట్టి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. నిజాం మూర్ఖుడు, నిజాంను తిట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడమని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే నిజాం సమాధి వద్ద మోకరిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1400 మంది త్యాగాలు చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. అగ్గిపుల్ల పట్టుకున్నారన్న, అంటి పెట్టుకున్నారన్న, పెట్రోల్ పోసుకున్నారన్న, వాళ్ళ ఉరితాలు వేసుకొని ఉయ్యాలలు గిరన్నా, మన కుటుంబాలు అడుగుతున్నాయన్న. 7 మంది దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల విరుద్ధంగా ఇలా ఒక్క కుటుంబం రాజ్యం వెళ్తుంది. కేసీఆర్ కుటుంబం పెట్రోల్ పోసుకున్నదా? కేసీఆర్ కుటుంబం లాఠీ దెబ్బతిన్నదా? కేసీఆర్ కుటుంబం మీద కేసులేయా? కేసీఆర్ కుటుంబం ఆందోళన చేసిందా? ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది. అరే సబ్బండ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు బలిదానం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పేదలు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం. పేదలు ఇబ్బంది పడుతుంది కాబట్టి మా ఇబ్బందులు జరగాలంటే నీళ్లు, నిధులు, నియామకాలను విధానంతో ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్లు పక్క రాష్ట్ర దోసుకపోతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇలా కమిషన్ల కోసం కక్కుతుపడి ఇలా ఎడారి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతకుముందే చంద్రశేఖర్ చెప్పాడు, మన కృష్ణా పరివారక ప్రాంతము 68% అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై 575 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలే చాలని చెప్పి సంతకం చేసిన తెలంగాణ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు ఒప్పుకున్నావు కేసీఆర్ సార్ అంటే ఇప్పటికీ సమానం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లొల్లు పెట్టుడు స్టార్ట్ చేశాక ప్రజలు తిరగబడతారని చెప్పి నిన్న కాక మొన్న లేఖ రాసిన. అవును సార్ నేను తప్పు చేసినా నాకు 575 టీఎంసీలు రావాలని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. అక్కడ మీటింగ్ సమావేశం హాజరుగారు, కేఆర్ఎంపీ సమావేశం హాజరుగారు. అక్కడ పక్క రాష్ట్రపైన మొత్తం ప్రాజెక్టులు కడుతున్నాడు. ఈయన ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని ఆపమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. రాయలసీమ వేడు, రతనాలసీమ వేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఎండబెడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నీళ్ళన్నీ ఫామ్ హౌస్ అవుతున్నాయి. ఇలా నియామకాలు తెలుసు మీ అందరూ. ఇంతమంది యువకున్నారు అన్న. ఇలా టీచర్స్డే పొద్దున టీచర్లు వచ్చిన కలిసి ఏడుతున్నారు అన్న. ప్రైవేట్ టీచర్లు
టీచర్లు వచ్చి కలిసిరు. మన టీచర్ వృత్తి అలా ఎంత గొప్ప వృత్తి. చాలామంది మా నాన్న కూడా టీచరే. మా నాన్న టీచర్ కాబట్టి నేను ఇలా దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి ఇలా కాశాపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని తిరుగుతున్నట్టే మా నాన్న ఉపాధ్యాయుడు కాబట్టి నాకు క్రమశిక్షణ నేర్పిడు కాబట్టి దేశం కోసం ఫైట్ అయ్యి, ధర్మం కోసం ఫైట్ అయ్యి, అవసరమైతే త్యాగానికి సిద్ధంగా. వైన్ షాప్లో మద్యం కల్తీ చేస్తున్న 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ముస్తఫా చౌరస్తాలోని దుర్గా భవానీ వైన్స్లో పనిచేస్తున్న తోట వేణుగోపాల్, ఆసన్నగారి రాజు, మల్కాపూర్ రాజు ఈ నేరానికి పాల్పడ్డారు. సమావేశంలో సిఐ మధుకర్ శర్మ, ఏఎస్ఐ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోషన్ మొత్తం ఒక సీల్ బాటిల్ ఓపెన్ చేయండి. సీల్ బాటిల్ సీల్ బాటిల్ మీరు కవర్ చేసుకోండి. కవర్ చేసుకోవడానికి నేను వస్తాను. ముంగడ పెట్టాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హిందువులు బొందుగాళ్లన్న కేసీఆర్ను నిజామాబాద్లో బొంద పెట్టారంటూ ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పాత బస్తీ నుంచి ఎందుకు పోటీ చేయడం లేదంటూ నిలదీశారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ బస్వరాజ్ సారయ్య, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పోలు దాసరి వినోద్ కుమార్, మహిళా అధ్యక్షురాలిగా ఆడపు రజిత, యూత్ అధ్యక్షులుగా దేవేందర్, బీసీసీఎల్ అధ్యక్షులుగా బొల్లంపల్లి సంతోష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఇరుగురాల పోషం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధు గారు ఇప్పుడే చెప్పాడు. ఎమ్మెల్యే సార్ మన ఎమ్మెల్యే అవుతుంది. ఎమ్మెల్యే ఈనాడు వరందర్ భారతదేశ చరిత్రలోనే జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీలు కానీ 2 లక్షల జీవిత బీమా పథకం ఎవరు పెట్టలేదు. ఆ ఘనత మనకే దక్కింది. అంటే మన ముఖ్యమంత్రి గారు, మన టీఆర్ఎస్ పార్టీ అధినేత, మన వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ గారు ఏ విధంగా కంటికి రెప్పలాగా కార్యకర్త కాపాడుకుంటున్నాడు, అదేవిధంగా మీ నియోజకవర్గంలో మీ నాయకులు ఆ విధంగా కాపాడుకుంటారు. కనుకనే ఈ మండలంలో ఇప్పటికీ 8 మందికి ఇన్సూరెన్స్ పంచినట్టుగా ఇప్పుడే మీ మండల పార్టీ అధ్యక్షుడు చెప్పినందుకు రియల్గా వారిని అభినందిస్తున్నాను. ఆ విధంగా కష్టపడి మనం కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలే మన వెన్నముకలు. ఇప్పుడే చెప్పాడు మధు గారు మాట్లాడుతూ, నాకు ఎవరు లేరు, మీరే ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి పెంచడం జరిగింది. మీ ఆశీర్వాదం. మండలంలో చాలా చక్కగా మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెంబర్షిప్ విషయంలో కావచ్చు, కమిటీల విషయంలో కావచ్చు, ఇప్పటికే చాలా మంచిగా పనిచేసి పార్టీ మన్నలను పొందుతా ఉన్నాడు. 18,000 మనకి ఇక్కడ ఓట్లుంటే 4,000 మెంబర్షిప్ చాలా పెద్ద ఎత్తున చేయించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ గ్రామ కమిటీలు కూడా రేపటితోటి పూర్తి అయిపోతా ఉన్నామని వారు చెప్పినారు. చాలా సంతోషం. ఇన్సూరెన్స్ కూడా మన కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం కోసం పెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేసిన కృషి, దాంట్లో కూడా 8 మందికి ఇన్సూరెన్స్ మన మండలంలో రావడం, అది కూడా ఒక సంతోషంగా. ఎందుకంటే తొందరగా మీరు ఆ కాగితాలు ఇవ్వడము,
ఆ కాగితాలు అక్కడ పెట్టడం వల్లనే ఇవి తొందరగా రాగలుగుతా ఉన్నాయి. ఇద్దరు అన్నింటికి ఇవి వీటిల్లో కూడా చాలా కష్టపడుతున్నందుకు మన పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వనపర్తి మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య యాదవ్ అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట నాగవరంలోని గిరిజనుల భూమిని బలవంతంగా లాక్కోవడం అన్యాయమన్నారు. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నందిమల్ల అశోక్, రవి యాదవ్, ఆవుల శ్రీను, నందిమల్ల రమేష్, ఖాదర్, కొత్తగొల్ల శంకర్, శివాజీ, చిన్నయ్య యాదవ్, డబ్బా శ్రీను, మోహన్ యాదవ్ పాల్గొన్నారు. సర్వే నంబర్ 83లో 75 సంవత్సరాల నుంచి గిరిజన కుటుంబాలకు చెందినటువంటి దాదాపు 80 కుటుంబాలు వ్యవసాయం చేసుకొని ఆ యొక్క భూమి మీదనే వారి యొక్క జీవనం గడుపుతున్నటువంటి సందర్భంలో వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చింది. ఈ యొక్క కాలేజీకి ఈ యొక్క 80 ఎకరాల భూమి అవసరం ఉన్నదనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ యొక్క గిరిజన రైతులను ఈనాడు బలవంతంగా వారి యొక్క భూములు లాక్కోవడం వలన ఏదైతే దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఈ యొక్క వనపర్తి మండలంలో ప్రజానాయకునిగా పేరున్నటువంటి గొల్ల వెంకటయ్య యాదవ్, ఆయన మండల ప్రెసిడెంట్గా, జడ్పీటీసీగా, వైస్ ప్రెసిడెంట్గా, సింగిల్ విండో ప్రెసిడెంట్గా, యాదవ్ సంఘం ప్రముఖ నాయకునిగా ఎన్నో పదవులు అనుభవించి ప్రజల్లో పేరున్నటువంటి గొల్ల వెంకటయ్య యాదవ్ను అక్రమంగా ఎన్నో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడము, అదేవిధంగా జైలుకు పంపడం అనేది కూడా మేము జిల్లా యాదవ సంఘం, పట్టణ యాదవ సంఘం నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోదరులారా, మీరు బాగా గమనించండి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష స్థానంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వారు అవినీతి చర్యలు పాల్పడుతూ ఉంటే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఉద్యమిస్తూ ఉంటే వారిని జైలుకు పంపడం అనేది కూడా ఆనవాయితీగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో నడుస్తూ ఉన్నది. మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం, గొల్ల వెంకటయ్య గారు చేసినటువంటి నేరం ఏమిటి, గొల్ల వెంకటయ్య గారు చేసినటువంటి పాపం ఏమిటి, ఆయనను అక్రమంగా డిస్టిక్గా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో వచ్చి ఈనాడు అరెస్ట్ చేయాలి. ఏదైతే గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంటే, ఆమె యొక్క భూమి పోతే ఆత్మహత్య చేసుకుంటే దొంగచాటున పిరికి బంధ చర్యగా ఈ యొక్క పోలీసులను అరెస్ట్ చేయడం అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు పోలీసులారా, ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని రోజులు అధికారంలో ఉండదు. ప్రభుత్వాలు మారుతాయి, నాయకులు మారుతారు, అధికారులు మారుతారు. మాకు కూడా అధికారం వచ్చే రోజు వస్తుంది. ఖబర్దార్, మేము కూడా మా అవకాశం వచ్చినప్పుడు చెప్తాం. మీరు అక్రమంగా గొల్ల వెంకటయ్య యాదవ్ పేరు మీద పెట్టినటువంటి, ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, ఆయనకు సంబంధం లేనటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నావో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి రౌడీ సీట్ ఓపెన్ చేసి ఈనాడు ఆయనను జైలుకు పంపించడం జరిగింది. ఓ పిరికి బందల్లారా, ఖబర్దార్, గొల్ల వెంకటయ్య పైన పెట్టినటువంటి అక్రమ కేసులను బేసిరత్తుగా మీరు ఉపసంహరించుకోలే, లేకపోతే ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. 70 సంవత్సరాలుగా గిరిజనులు పోడు భూములు సాగు చేసుకొని వారి జీవనాధారం కోసం వారు బ్రతుకుతున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూమి లేని గిరిజనులకు, దళితులకు, బీద వర్గాలందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పి ఇవాళ ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా భూములను సాగు చేసుకున్నటువంటి గిరిజన భూములను ఇవాళ అభివృద్ధి పేరిట దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గిరిజన నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య యాదవ్ గారు పోరాటం చేస్తూ ఉంటే వారి మీద ఫారెస్ట్ కేసులు, అక్రమ కేసులు పెట్టి రాత్రికి ఒక గిరిజన మహిళ హత్య చేసుకున్న సందర్భంగా ఎక్కడైతే ఈ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పి అర్ధరాత్రి వెంకటయ్యని ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా గొల్ల వెంకటయ్యపై పెట్టినటువంటి అక్రమ కేసులు అన్ని కూడా ఎత్తివేయాలి. బేషరతుగా గొల్ల వెంకటయ్యను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ గొల్ల వెంకటయ్య గారి అరెస్ట్ వెనుక ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి హస్తం ఉందని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఎస్టీలకు సంబంధించిన భూముల పక్కల వాళ్ళ బినామీలు కొన్ని భూములు కొనుగోలు చేయడం వల్ల ఇవాళ అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, కలెక్టర్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే వాళ్ళ బినామీలు కొన్న భూములకు
సరైన విలువలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇవాళ కుట్రపాన్ని దళితులను గిరిజనులను రోడ్డు మీద వేస్తున్న మంత్రి నిర్లక్ష్యం వైఖరి మేము ఖండిస్తూ వెంకటాయపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు నిరసనగా ఒక మహిళ గుండెపోటుతో మరణించింది. ఆమె కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగము, ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటయ్యను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకటయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ ధర్నాను ఉద్దేశించి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాత వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, జనగామ, పరకాల మరియు తొర్రూరు కోర్టుల్లో నిర్వహించనున్నారు. కక్షిదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారిని మేము నోటీస్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చిట్ ఫండ్ కేసుల్లో, చిట్ ఫండ్ కంపెనీస్ బ్యాంకులలో ఉన్నట్టు చిట్ ఫండ్ కేసుల్లో వాటితో మేము చర్చించడం జరిగింది. వారిని కూడా చిట్ ఫండ్ కేసెస్ ఏవైనా సెటిల్ చేసుకోండి అని మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కుటుంబ తగాదాల కేసుల్లో ఉన్నటువంటి కేసుల్లో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే భార్య కానీ భర్త కానీ ఏదో కారణం వల్ల విడిపోయిన వర్గాలు, ఈ భార్య కానీ భర్త కానీ ఈ మళ్ళీ వారు మ్యారేజ్ అనేటువంటిది అంటే మళ్ళీ వారు ఒకటిగా మళ్ళీ కలుసుకుందాం రండి అని చెప్పేసి వారు ఒక పెన్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి కేసులు ఏవైతే ఉంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ కేసెస్ని మేము పరిష్కరించే విధానం ఉంది కాబట్టి వారిని కూడా ముందు రమ్మని చెప్పి మేము ఈ మీడియా ద్వారా వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా న్యాయవాదులను కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. భారత శిక్షణ తరఫున కూడా మాకు మంచి సపోర్ట్ అనేటువంటి రావడం జరిగింది. మేము వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కేసెస్ సెటిల్ చేయమని. అలాగే మేము లాస్ట్ లోక్ అదాలత్లో 3,447 కేసులను పరిష్కరించాము. తర్వాత ఆ యొక్క లోక్ అదాలత్ రిజల్ట్స్ అవడం బ్యాంకు చెక్ బౌన్స్ కేసెస్, ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్. కరోనా కష్టకాలంలో సేవలందిస్తూ ప్రాణాలు వదిలిన వైద్య సిబ్బందికి పలువురు నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ప్రాథమిక పరిధిలో కరోనాకు ఎదురు నిలిచి పనిచేసిన ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, వైద్యాధికారులను ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. మొత్తం క్లియర్ చేసుకుంటే ఒకరినొకరిని డిప్రెషన్ ఇవ్వడం కానీ, స్టాఫ్ని ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో కూడా డాక్టర్ కూడా లేకుండే వాస్తవానికి దీనికి స్టార్టింగ్లో. తర్వాత ఒక మెడికల్ ఆఫీసర్ని, స్టాఫ్ నర్స్ని, ఒక ఫార్మసీని, సూపర్వైజర్ని, ఏఎన్ఎంసీ డిప్రెషన్ ఇచ్చి ఈరోజు తీసుకురావడానికి కారణం ఎవరంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కోరికల చంద్ర గారికి పెట్టుకున్నాం గౌరవం. అది ఈ కరోనా దాని గురించి ఈరోజు ఆశల్ని కానీ ఏఎన్ఎంలని వైద్య సిబ్బందిని మన విధంగా గుర్తించి సన్మానం చేయడం ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిజంగా తిరుపతి నాయక్ కానీ ఇంకా మళ్ళీ వారి మిత్రులు, సిబ్బంది అందరు కలిసి మరి ఈ విధంగా అందరు కలిసి మాకు సన్మానం చేయడం అనేది చాలా అదృష్టం అండి. ఎందుకంటే మాకు ఇంకా బరువు బాధ్యతలు ఇంకా పెంచినట్టయింది. మీరు ఇంకా ఖచ్చితంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నేను మండలంలో గ్రహించింది ఒకటే, దాదాపు నాకు ఎక్కడ ఏ మండలంలో కూడా నేను చాలా అంతకుముందు బసన్నాలో దాదాపు 18 years దాకా అక్కడ చేసిన, ఏ మండలంలో కూడా ఇంత యూనిటీ లేదు సార్ మన లీడర్స్కు. దాదాపు నిజంగా ఇదే యూనిటీతోని మీరు ఈ హాస్పిటల్ని 24 hours హాస్పిటల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పేసి నాకు మనకు విన్నపం ఉన్నది. చాలామంది సామన్న కానీ, కృష్ణ కానీ, మన రాయేశన్న, తిరుపతి అన్న ఎప్పుడు మాట్లాడిన హాస్పిటల్ గురించి. అదేవిధంగా తిరుపతి నాయక్ గారు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మలక్ష్మి అన్నట్టు ఈ కుర్చీలలో కూర్చున్నామంటే తిరుపతి నాయక్ గారి పుణ్యం అది. నిజంగా ఆ చైర్స్ కూడా లేకుండే ఏదైనా చెప్పుకోవచ్చు. ప్రతి టెంట్ కానీ, కుర్చీలు కానీ మొన్నదానికి అయితే ఒక 20,000 టెంట్, 30,000 టెంట్ చినిగిపోయింది పాపం నిజంగా. ఏ రోజు కూడా మళ్ళీ నేను తిరుపతి నాయకుని అడిగితే ఏది కూడా కానపోతుండే, సైలెంట్గా నవ్వుకుంటేనే ఏదైనా పంపిస్తుండే పాపం. చైర్స్ కానీ, ఏది కానీ, టేబుల్స్ కానీ. ఒకసారి అయితే ఫార్మసీ మందులు లేకపోతే పెట్టుకోవడానికి ర్యాక్ లేకుండే.
మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మీరు వైద్య సిబ్బంది కూడా గ్రామాన ప్రతి మొలుమూరుకైతే వాళ్ళు బాంబే నుంచి వచ్చిందంటే మా ఇక్కడ ఉన్న తహసీల్దార్ మేమందరం పోతే ఎంతో దూరం నుంచి చూసినప్పుడు ఇక దగ్గర కూడా పోలేదు. అందరినీ బాగా పగడ్బందీగా పోలీస్ వ్యవస్థ కూడా మా ఎంబడి ఎస్ఐ అప్పుడు రామకృష్ణ గారు ఉండ్రి, వారు కూడా పోలీసు సిబ్బంది కూడా మేము గ్రామాన తిరిగి అందరిని అప్రమత్తం చేసి కూలికి పోకుండా రైతు కూలీలు ఉన్న ఇళ్లలో వాళ్ళకు మేము కూరగాయలు, నూనె, ఉప్పు, పప్పు అనే సాయం మన చంద్రాన్ని చేసినారు, నేను చేసిన, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన, మన సర్పంచ్ గారు అందరూ చేసినారు. మీరైతే మీ జీవితాలను పక్కకు పెట్టి తప్పనిసరిగా మీరు మందులు ఇవ్వాలి, వారిని మీరు రక్షించాలనే ఉద్దేశంతో ఏ గ్రామంలో ఉన్న ఆశాలు సిబ్బంది అక్కడ ఏఎన్ఎంలు కానీ మన డాక్టర్ గారి సలహాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మీరు తప్పకుండా పాటించుకుంటా మీరు కూడా అందరినీ చాలా మందిని కాపాడిండ్రు. కాబట్టి మీరు కూడా మీరు అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అబ్దుల్ కలాం ట్రస్ట్ వారు ఇన్ని రోజుల తర్వాతనైనా కానీ వారు ఒక టైం తీసుకొని మన అంతర్గామ వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారు కూడా నేను అభినందిస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంగానగర్ బంగారు మైసమ్మ ఆలయంలో అన్నదానం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, స్థానికులు. వర్షాకాలం వస్తే రహదారులన్నీ జలమయం, నల్లగొండ జిల్లా నాంపల్లి గ్రామం దుస్థితి, 15 ఏళ్లైనా పట్టించుకోని అధికారులు. కూకట్పల్లి న్యూ మార్కెట్ కిడ్స్ హై స్కూల్లో ఘనంగా టీచర్స్ డే. చిన్నారులతో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, విజేతలకు బహుమతుల అందజేత. మరో నిర్భయ ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ర్యాలీ. రంజాన్పుర శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ. మాజీ జెడ్పీసీ వెంకటయ్య యాదవ్ అక్రమ అరెస్టుపై టీడీపీ ఆగ్రహం. వనపర్తిలో రాస్తారోకో. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.